సెకండ్ స్టెప్ 2 చేతులు వెనక్కి. థర్డ్ స్టెప్ కాలు మెడండి. 3 కలిపి వస్తాయి. రైట్ సైడ్. Again right side. Again right side. Slowly అబ్జర్వ్ చేస్తాను. కళ్ళు మూసుకొని ఛాతీ భాగం, అక్కడున్న కండర వ్యవస్థ, వీటన్నిటిని మనోనేత్రంతో గమనిస్తాం. కాళ్ళ పిక్కలు, పాదాలు, అక్కడ ఎలా శక్తి ప్రసారం నడుస్తుంది, నొప్పి రూపంలో వస్తుంటుంది కదా, అదంతా అక్కడ శక్తి ప్రసారం జరుగుతుంది. దాన్ని గమనిస్తూ సమపాళ్ళల్లో ఆ భాగాలకి ఎంత అవసరమో అంత శక్తి అందుతున్నట్లు భావన చేస్తూ రిలాక్స్ రిలాక్స్. కాళ్ళకి ఎక్సర్సైజ్ చేయాలి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 8, 9, 10. కాళ్ళ మధ్య గ్యాప్. అప్, 1, 2, అప్, 1, 2, అప్, 1, 2, up, 1, 2, up, 1, 2, up. Stop. కాళ్ళ మధ్య గ్యాప్. పెల్విక్ రీజియన్ డౌన్ చేసి తర్వాత లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు పూర్తిగా లెఫ్ట్. డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నడుము చేతులు మెడకి. లెఫ్ట్, రైట్, 3, 4, 5, 6, 7, 8, 9, 10. అర్ధచక్రాసనం. నడుము చేతులు కాళ్ళ మధ్య గ్యాప్. శ్వాస తీసుకుంటూ వెనక్కి. శ్వాస వదిలి స్ట్రైట్. బ్రీత్ ఇన్ బ్యాక్, బ్రీత్ అవుట్ స్ట్రైట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. స్లోలీ రిలాక్స్. 2 చేతులు ఇంటర్లాక్, తాడాసన్ పొజిషన్. శ్వాస తీసుకొని కాలు మెడలు లేపి
గాడ్ సపోర్ట్ తీసుకొని కూడా కాన్స్టెంట్గా లెఫ్ట్ రైట్ స్లోలీ రిలాక్స్. ఎడమవైపు చూడండి తల, మళ్ళీ కుడివైపు చూ. అంతే, మీరేమో మూవ్ అవ్వరు, ఓన్లీ తల వరకు తిప్పుతాం. స్లోలీ రిలాక్స్, స్లోలీ. నెక్స్ట్ న్యూరోమస్కులర్ హ్యాండ్ ఎక్సర్సైజ్ చేద్దాం. శ్వాస తీసుకొని అప్, శ్వాస వదిలేస్తాం. బ్రీత్ ఇన్ అప్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ ఉండండి. రెండు చేతులు చాపండి, శ్వాస తీసుకొని శ్వాస వదిలేదు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. కుడిచే 5 వేలు ముక్కుల ముద్ర, క్లాక్ యాంటిక్. రివర్స్. ఎడమ చేయి. రివర్స్. ఆల్టర్నేట్ రొటేషన్. కుడి కాలు కూర్చే ముందు, ఎడమ చేయి వెనకాల, బ్యాక్ స్వింగింగ్ లాగా వస్తుంది. మోచేతులు ఎటువంటి పరిస్థితులు మరొకటి చూసుకోండి. అప్పర్ బాడీ కదిలిలా పర్లేదు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి, ఫార్వర్డ్. ఇప్పుడు రెండు చేతులు ఎదురుగా, కాళ్ళు కూడా రెండు పక్క పక్కన వస్తాయి. శ్వాస తీసుకున్నప్పుడు శ్వాస వదిలేస్తాం. అబ్జర్వ్ చేయండి. కళ్ళు మూసుకొని మెడ దగ్గర నుంచి చేతి వేలు చివరి భాగంలో రెండు వైపులా, కుడి ఎడమ రెండు వైపులా ప్రతి జాయింట్ని, జాయింట్ తర్వాత ఉన్న మజిల్స్ని, వీటన్నింటిని గమనిస్తుంది. ఛాతీ భాగం, స్లోలీ రిలాక్స్. సిటప్స్ చేద్దాం. డీప్ బ్రీతింగ్, బ్రీత్. రెండు చేతుల దగ్గర శ్వాస తీసుకొని
శ్వాస వదిలేసి సిటప్స్. నమస్కారం చేద్దాం. డీప్ బ్రీత్, బ్రీత్. స్లోలీ రిలాక్స్. రెండు అరిచేతులు మోకాళ్ళ మీద పెట్టి తల ఎదురుగా చూస్తూ మోకాళ్ళు రొటేషన్. రివర్స్. నడుము చేయి మోచేతి మీద నుంచి. కాలు మెడలు ఎక్సర్సైజ్ చేద్దాం. ఓకే, రెండవ కాలు ఉంది కదా, చేయి. కాలు మెడలు ఎక్సర్సైజ్. రెండు కాళ్ళు బొట్టన వేళ్ళు కలిపి కోన్ షేప్ పెట్టుకోండి పాదాలని. కాలు మెడలు దూరం ఉన్నాయి. ఇప్పుడు ముందు మునివేళ్ళ మీద, తర్వాత కాలు మెడల మీద ఇట్లా లేపు. షేప్ మెయింటైన్ చేయండి. షేప్ మెయింటైన్ అయితే పాదాలు, అన్ని ఎముకలు, అక్కడ ఉన్న మజిల్స్, వీటన్నిటికి ఎక్సర్సైజ్ అవుతుంది జాయింట్లకి. ఒకవేళ డైరెక్ట్గా ఇలా చేయలేకపోతే కుర్చీ సపోర్ట్ లేదా గోడ సపోర్ట్ తీసుకునే విధంగా కూడా చేసుకోవచ్చు. ఇలా పెట్టండి, ఇలా ఇలా చేసుకోండి. కుడి పాదము క్రాస్గా డౌన్వర్డ్ బాగా స్ట్రెచ్ చేయండి. పాదం మొత్తాన్ని ఫోల్డ్ చేసినట్టుగా వెనక్కి ఫోల్డ్ చేస్తున్నాం. ఫీల్ అవ్వండి. కాలు మెడం దగ్గర టెండాన్ ఉంటుంది అటు ఇటు, అక్కడ కూడా బాగా ఎక్సర్సైజ్. క్రాస్గా అప్, స్ట్రెచ్ స్ట్రెచ్, డౌన్, అప్. ఎడమ కాలు, క్రాస్ అప్, డౌన్, అప్. స్లోలీ రిలాక్స్. మిగతావి కూడా చేద్దాము. కుర్చీలో కూర్చొని ఊడుస్తున్నట్లుగా చేయగలిగితే గోడ సపోర్ట్ తీసుకొని చేయండి, లేదంటే కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. లోపల కూడుస్తున్నట్టు, చీపిరి పెట్టి లోపల కూడుస్తున్నట్టు, లేదంటే ఇట్లా గోడకు అనుకొని గోడకి నిలబడేసి ఇలా ఇలా చేసుకోవచ్చు. కనపడుతుందా? మరీ దూరంగా ఉందా? ఓకే కదా, మాట్లాడొద్దులే, చేయండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు బయట వైపు చేయండి ఇట్లా. ఇది కూడా మంచి ఎక్సర్సైజ్. లేదా చైర్లో కూర్చొని టీవీ చూస్తూ కూడా చేసుకోండి. ఇవన్నీ బయట పొడుస్తున్నాం. పాదాలు ఫోల్డ్, కాలివేళ్ళు ఫోల్డ్ చేసి మళ్ళీ రిలీజ్, ఫోల్డ్, రిలీజ్, ఫోల్డ్, రిలీజ్, ఫోల్డ్, రిలీజ్, ఫోల్డ్, రిలీజ్. స్లోలీ రిలాక్స్. హిప్ జాయింట్ చేద్దాం.
చైర్ సపోర్ట్ తీసుకోండి, లేదంటే గోడైనా పట్టుకొని చేయొచ్చు. ఇలా గోడ సపోర్ట్ తీసుకొని సైడ్ రొటేషన్, రివర్స్, రిలాక్స్. రెండో వైపు చేయండి. సైడ్, ఇప్పుడు రొటేషన్. ఫార్వర్డ్ వెళ్ళి, సైడ్ వెళ్ళి, వెనక్కి వెళ్ళి, ముందుకు వస్తాం. ఇలా 3 డైరెక్షన్లు చేసేటప్పటికి రొటేషన్ అయింది. ఇప్పుడు రివర్స్ చేయండి. వెనక్కి వెళ్ళాం, సైడ్, ఫార్వర్డ్, మళ్ళీ వెనక్కి, సైడ్, ఫార్వర్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్. మోకాళ్ళు ఇప్పుడు హిప్ జాయింట్ బలంగా ఉండాలన్నా ఇవి రోజు చేసుకుంటే మంచిది. స్లోలీ రిలాక్స్. కట్ చక్ర. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4, ఇంకో 2 ఫోర్స్ చేయండి. సెకండ్ పొజిషన్. శ్వాస తీసుకొని లెఫ్ట్ 2 3 4. ఇవన్నీ కూడా వెన్నుకొస్తే అద్భుతంగా పనికొస్తాయి. ఎలా చేస్తున్నారనేది చాలా ఇంపార్టెంట్. రొటీన్గా ఏదో చేసామని చేయొద్దు, ఫీల్ అవుతూ చేయండి. వెన్నుపూస బాగా స్ట్రెచ్ అవుతుందా లేదా, ఎలా చేస్తున్నాము గమనించుకుంటూ చేయండి. పాదాలు ఎటువంటి పరిస్థితుల్లో లేవకూడదు. ఇలా వెనక్కి వెళ్ళిపోయేటప్పుడు ఫ్రీగా ఏదో పాదాలు లేపేసి అలా చేయొద్దు. స్లోలీ ఇంకొకసారి చేసేసి రిలాక్స్. థర్డ్ పొజిషన్. ఇప్పుడు కాళ్ళ మధ్య దూరం పెట్టి శ్వాస తీసుకుంటూ లెఫ్ట్, కుడి పాదం లేపాను మునివేడ మీద 2 3. ఇప్పుడు ఎడమ పాదం మునివేడ మీద లేపుతూ కుడివైపు చూస్తూ తిప్పాను 4. ఇంకొక 2 సెట్స్ చేయండి. Slowly relax. Final adjustment. 2 చేతులు ముక్కుల ముద్ర. వెన్నుపూసకి ఇరువైపులా చేతులు పెట్టి పాదాలు మునివేళ్ళ మీద లేపండి. Slowly.
మిగతా కొత్తవి ఈ మధ్య చేస్తున్నాం కదా, స్పైనల్ స్ట్రెచింగ్ చేద్దాం. కుడి చేయి ఎడం భుజం మీద, రెండో చెయ్యి కాలు పక్కనే స్ట్రైట్, ముందుకు బెండ్, బ్యాక్ స్ట్రెచ్. ఈ విధంగా ఎంత వీలైతే అంత క్రాస్గా ఇలా వెనక్కి స్ట్రెచ్, కాలు మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండోది, కుడి చేతిని ఎడమ కాలు మీదుగా జార విడుస్తూ వీలైనంత ఫార్వర్డ్ బెండ్, వెన్నుపూస బెండ్ అవ్వకుండా తుంటి దగ్గర వెనక్కి బాగా ఎక్స్పాండ్ చేస్తూ ఇలా ముందుకు బెండ్ అవ్వండి. తల వెళ్ళి మొక్కలు కానిచ్చాల్సిన పని లేదు, ఓన్లీ స్పైనల్ కార్డ్ స్ట్రెచింగ్ కోసం చేస్తాం. ఫార్వర్డ్, బ్యాక్ స్ట్రెచ్. స్లోగా వెళ్ళండి, స్పీడ్ కలగకుండా. అది ఫీల్ అవుతూ వెన్నుపూస సాగుతున్నప్పుడు ఎలా సాగుతుంది గమనిస్తూ చేయండి. రొటీన్గా ఇది ఎక్సర్సైజ్లో చేయండి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు రెండో చెయ్యి, ఎడమ చెయ్యి కుడి కాలు మీదుగా కిందకి వెళ్తాం. కుడి చెయ్యి పక్కనే కాలు పక్కనే ఉంటుంది. ఇది ఇట్లా ఇలా తల ఎదురుగానే ఉంచుతున్నా, నేనేమి తల దించట్లా, ఇట్లా స్ట్రైట్గా. మళ్ళీ ఇలా పైకి వెనక్కి విరుస్తూ పైకి చెయ్యి వీలైనంత పైకి వస్తుంది. తల ఎదురుగా ఉండాలి. లాస్ట్ వన్ మోర్ టైం. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. త్రికోణాసన చేద్దాం. ఇందాకనే మనం కూర్చొని చేసాం కదా, మోచేతుల దగ్గర చేతులు అరిచేతులు ఈ విధంగా పెట్టి, ఇది నిలబడి కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది, ఎఫెక్టివ్. ఒకసారి చేద్దాం. 3 సెట్స్. లెఫ్ట్ 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 3 4. స్లోలీ రిలాక్స్. గణేష్ ముద్ర పెట్టండి. చేతులు రెండు కూడా వేళ్ళ దగ్గర ఇలా పట్టుకొని బొటన వేలు నిలబెట్టండి. స్ట్రెచ్ చేయండి. రిలాక్స్. చేయి మార్చుకోండి. మూలాధార చక్రం ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ ముద్ర పెట్టుకొని మెడిటేషన్ చేయొచ్చు. రిలాక్స్. త్రికోణాసనం. స్లోలీ రిలాక్స్. అదర్ సైడ్ చేద్దాం. పాదం యొక్క సెంటర్ ఆర్చ్ దగ్గర నుంచి తీసుకోవాలి. రెండో కాలు పక్కకి ఎలా పడితే అలా సైడ్ వెళ్ళి స్లోలీ రిలాక్స్. విలోమ త్రికోణాసనం చేద్దాం. కాళ్ళ మధ్య గ్యాప్ బాగా రెండు చేతులు సాగచ్చు. స్ట్రెచ్ చేసాక కుడి చేతితో ఎడమ కాలు మర్యాద పట్టుకుని ఎక్కడ కూడా మొక్కలు ఉండదు. నెల భుజంతో తీసుకుని పైన ఉన్న చేతులు చూసే డైరెక్ట్గా తల పైకి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ఎడమ చేతితో కుడి కాలు మేడం. స్లోలీ రిలాక్స్. వృక్షాసనం తీసుకుంటాం.
స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. నాలుక కేచరి ముద్ర వేసుకున్నారా? స్లోలీ రిలాక్స్. గరుడాసనం చేద్దాం. కుడికాలు ఎడం కాలు, కుడి చేయి లోపల గుండా ఓవర్లాప్ చేసి చేయలేని వాళ్ళు గోడ సపోర్ట్ తీసుకొని చేయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మగవాళ్ళకు కూడా హైడ్రోసిల్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా అద్భుతంగా పనికి వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, వాటికి మళ్ళీ ఇట్లానే మన గైనిక్ ప్రాబ్లమ్స్కి గోడ సపోర్ట్ అయినా తీసుకొని గోడ కుర్చీలాగా చేసుకోవచ్చు. ఎడమకాలు కుడికాలు మీద ఇలా చేసేసేయండి. డైరెక్ట్ చేయగలిగితే మంచిది. స్లోలీ రిలాక్స్. బ్యాలెన్స్ ఆసనం, సంతులాసనం. ఎడమ చేయి పైన కుడి కాలు నుంచి కాలు మడమ మన పిరుదులకు తగిలేటట్టుగా ప్రెస్ చేస్తూ ఉండాలి. బలవంతంగా ఏం ప్రెస్ చేయొద్దు. ప్రతిరోజు చేసే కొద్దీ మీ కాలు మేడం పిరుదులు తగులుతుంది. స్లోలీ నటరాజాసనం. నార్మల్ పొజిషన్, రిలాక్స్. కుడి చేయి పైన ఎడమ కాలు నుంచి నటరాజాసనం పొజిషన్. Slowly relax. Malasana position. వాటర్ పెట్టుకోండి ఫస్ట్. మోచేతులతోటి మోకాళ్ళని వెనక్కి నెడతా ఉండండి. పెల్విక్ రీజియన్ బాగా ఎక్స్పాండ్ అవుతుంది. అది మనకి గైనిక్ ప్రాబ్లమ్స్కి, పీసీఓడి పీసీఓఎస్ఏ కాదు, మెన్స్ట్రువల్ పెయిన్స్ అనేవి వస్తాయి కదా, దానికి కూడా బాగా హెల్ప్ అవుతుంది. ప్రతిరోజు 8 నిమిషాలు. బిలో 40 years, అబవ్ 40 years వాళ్ళు వచ్చి 5 నిమిషాలు. నెమ్మదిగా లేద్దాం.
నడు నడుము మీద చేతులు పెట్టి హిప్ జాయింట్ సైడ్స్. హిప్ రొటేషన్ చేద్దాం. కాళ్ళ మధ్య బాగా గ్యాప్ పెట్టేసుకో. ఎంత గ్యాప్ పెడితే అంత బాగా రొటేషన్ మ్యాక్సిమం ఇవ్వచ్చు. అప్పర్ బాడీ స్ట్రైట్, ఓన్లీ ఈ పెల్విక్ రీజియన్ ఇది రొటేషన్ ఇస్తున్నాం. రివర్స్. నెమ్మదిగా స్పైనల్ రొటేషన్ చేద్దాం. ముందుకు బెండ్ అవ్వండి. పూర్తిగా రొటేషన్. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. వెనుకొస్తుంది. రివర్స్. కాళ్ళ మధ్య బాగా ఎక్కువ గ్యాప్ పెట్టుకోండి సుధాకర్. ఇంకా గ్యాప్ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడు బాగుంటుంది. ఇంకా ఫ్రీగా వెన్నుపూస అంతా బాగా రొటేషన్స్. స్టెప్గా ఒకేసారి తిరగాలని చూడకూడదు. ఇలా లెఫ్ట్కి ఇలా బెండ్ అయ్యాము, లెఫ్ట్కి వచ్చాము, మళ్ళీ వెనక్కి విరుచుకోండి, అక్కడ కొంచెంసేపు ఆగండి, మళ్ళీ ఇంకొంచెం స్ట్రైట్ బ్యాక్, తర్వాత రైట్ బ్యాక్, ఇట్లా వస్తాం. స్టెప్స్గా రొటేషన్ ఇస్తూ చేయాలి. అప్పుడు బాగా తెలుస్తుంది స్పైనల్ కార్డ్ ఎలా రొటేట్ అవుతుంది. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా సూర్య నమస్కారాలు చేస్తాం. మంచినీళ్ళు తీసుకోండి కావాల్సిన వాళ్ళు. నమస్కార్. ఓ మిత్రాయ నమః. నిలబడి చేసేవాళ్ళు నిలబడి చేసేసేయండి. 2 ఓ మిత్రాయ నమః. 2 3 తల ఎదురుగా ఉండాలి. 4 రైట్. 5 6 7 8 9 10 11 12. One namaskar. Om Ravaye Namaha. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఏదన్నా స్లో అనిపిస్తే మీ స్పీడ్ మీరు మెయింటైన్ చేసుకోండి. కానీ వీలైతే 1 minute ఒక సూర్య నమస్కారం 1 నిమిషం వచ్చేటట్టు చూసుకోవాలి. 1 నమస్కార్. ఓం సూర్యాయ నమః. అప్పుడు బాగా క్యాలరీస్ బాగా బర్న్ అవుతాయి. ఎంత స్లో చేస్తే అంత ఎఫెక్ట్. 4 5 6 7 తల ఎదురుగా ఉంటాయి. 8 9 10 11 12. నమస్కార్. ఓం భానవే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12. ఓం ఖగాయ నమః.
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం పూష్ణే నమః. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఓం హిరణ్య గర్భాయ నమః. 2, 3, 4. అయిపోయిన వాళ్ళు జెడ్ షేప్లో కుర్చీలో కూర్చోండి. అది కుర్చీలో పడుకోండి. కాళ్ళు కుర్చీలో పెట్టేసి రెస్ట్ తీసుకోండి చేయలేకపోతే. 6, 7, 8. ఖాళీగా అసలు ఉండద్దు. 8. ఎవరికైనా తెలియకపోతే అడగండి, చూపిస్తా. 9, 10. తేడా వచ్చింది. 11, 12. ఓం మరీ చేయండి. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. one namaskar. Om Adityaya Namah. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Om Savitre Namah. 2, 3, 4, 5. పడుకోండి హాయిగా. కంప్లీట్ చేస్తున్నారు. సూర్య నమస్కారాలు అవ్వంగా చేయకూడదు. ఎక్సర్సైజ్ ఇంకా రిలాక్స్ అయిపోవాలి. కాసేపు గుండె బాగా కొట్టుకుంటాం. 8, 9, 11, అది 10, 11, 12. one namaskar. Om Dhana అర్కాయ నమః. 2. వీడియో ఆన్ చేసుకోవడం వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరికైనా అబ్జెక్షన్ లేకపోతే వీడియోలు ఆన్ చేసుకుంటే కొంతమంది ఏదైనా రాంగ్ చేసుకుంటే కరెక్షన్ చేయగలుగుతా. ఇప్పుడు సుధా గారు సూర్య నమస్కారం అయ్యాక భద్రాసనం చేస్తున్నారు, అంటే బటర్ఫ్లై చేస్తున్నారు. అలా చేయకూడదు అనమాట. సూర్య నమస్కారాలు అవ్వగానే వెంటనే రిలాక్స్ అయిపోవాలి. సో అందుకే జెడ్ షేప్లో కుర్చీ పెట్టుకోండి, కుర్చీలో కాళ్ళు పెట్టుకోండి. అయిపోయిందండి. తెలియకపోతే ఇది అయిపోయాక చూపిస్తాను, అడగండి లోపల.
ఎలా జెడ్ షేప్లో ఎలా పడుకోవాలో. 1 నమస్కార్. ఓం భాస్కరాయ నమః. 3, 4, 5, 4, 5 ఇది కదా. 6, 7, 8, 9, 10, 11, 12. Slowly release.